అందరికీ నమస్తే. గ్లోబల్ 360 టీవీ చూస్తున్న మీరందరికీ నమస్కారం. అయితే ఈరోజు భారతీయుల శక్తి, భారత శక్తి దినపత్రికలో ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. అదేంటంటే ఇటీవల ఎక్కడ చూసినా కానీ చిన్న స్థలాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రాణ నష్టం జరుగుతుంది. అలా రీసెంట్‌గా ఎన్నో జరిగినాయి. అయితే దాని గురించి మనం ఒక వార్త చేస్తున్నాం ఇప్పుడు. అదేంటంటే కూలే దశలో ఉన్న భవనాల కూల్చివేతకు ఉక్కుపాదం. అదేంటంటే హైదరాబాద్లో హైడ్రా కొరడ. కూలే దశలో ఉన్న భవనాల కూల్చివేతకు ఉక్కుపాదం. ముప్పు తప్పించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. అంజయ్యనగర్లో కొనసాగుతున్న ప్రమాదకర కట్టడాల తొలగింపు. ముప్పు ముంగిట మహానగరం. అంజయ్యనగర్ ఉదాంతం ఏదైతే రీసెంట్గా జరిగిందో ఆ ఉదాంతం దాని గురించి అది. నగరంలో ఎప్పుడు ఏ భవనము కుప్పకూలుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర చర్యలు చేపట్టడమే ఏకైక మార్గమని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. షేరిలింగంపల్లి మండలము అంజయ్యనగర్లో ఇటీవల 7 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిన నేపథ్యంలో పక్కనే ఉన్న మరో 7 అంతస్తుల ప్రమాదకర భవనాన్ని అధికారులు అత్యంత అప్రమత్తంగా తొలగిస్తున్నారు. సోమవారం కూకట్పల్లి జోనల్ కమిషనర్ శ్రీ మయాంక్ సింగ్తో కలిసి హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించారు. భవనాల కూల్చివేత పనులను నిశితంగా పరిశీలించి స్థానికులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక అక్రమ నిర్మాణాల పునాదుల కదలికల శాస్త్రీయ కారణాలు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలే ఈ ఘోర ప్రమాదాలకు మూలమని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరద కాలువను ఆక్రమించి కేవలం 50 గజాల అతి తక్కువ స్థలంలో 7 నుంచి 8 అంతస్తుల బహుళ అంతస్తుల నిర్మాణాలను నిర్మించడమే ఈ విపత్తుకు అసలు కారణం. ఇది వరద కాలువలు ఏదైతే ఉంటుందో మనం వర్షం పడ్డప్పుడు దానికి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ ఏంటంటే ఆ రూట్లోనే వెళ్ళిపోతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇల్లులు కట్టుకున్నా కానీ ఇళ్ళకి నీళ్ళు వచ్చేస్తుంది. దాని రూట్ అట్లా ఉంటుంది. అయితే అలాంటి ఈ వరద ఈ కాలువ ప్రాంతం చుట్టుపక్కల ఏం చేస్తారంటే కబ్జాలు చేసి వెంచర్లు చేసి ఇల్లులు కడుతుంటారు. ఇల్లులు కట్టడం వల్ల ఏమవుతుంది, ఆ నీళ్ళన్నీ వర్షం పడ్డప్పుడల్లా ఇండ్లకే వచ్చేస్తుంది. అంతేకాకుండా ఆ తక్కువ స్థలంలో చిన్న గజంలో ఆ అంటే 50 గజాలు 60 గజాలు ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్లో 7-8 అంతస్తుల బిల్డింగ్లు కడితే అది ఉంటుంది. వర్షం పడ్డప్పుడల్లా వర్షాకాలం మొత్తం తడిగా ఆ వాటర్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ పిల్లర్లు గట్టిగా ఉంటాయా, దెబ్బకి కూలిపోతాయి. ఇలా ఇటీవల అంజయ్యనగర్ కాలనీలో జరిగింది ఇదే పరిస్థితి. అలాగే ఇప్పుడు ఈ అధికారులు చెప్తున్నది కూడా అదే. ఏమంటున్నారు, ఇక్కడ అతి తక్కువ స్థలంలో 7 నుంచి 8 అంతస్తుల బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడమే ఈ విపత్తుకు అసలు కారణం అని చెప్పేసి. కేవలం 2 అంతస్తులకే అనుమతులు పొంది పునాదులు మరియు పిల్లర్లు ఆ మేరకే వేయడము, అనుమతులను తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా 7-8 అంతస్తులను అక్రమంగా లేపడం. ఇదేంటంటే చిన్న ఈ జాగల 2 అంతస్తులకే పర్మిషన్ తీసుకుంటారు. 2 అంతస్తులు అయితే ఓకే, సేఫ్టీగా ఉండొచ్చు, పర్లేదు, ఇందులో ఒక కుటుంబం నివసించవచ్చు అన్నట్టు ఒక పర్మిషన్ తీసుకుంటారు. ఈ పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ఇక పిల్లర్లు వేసి భూమి మొత్తం సెల్లర్ల కింద తవ్వి ఆ పిల్లర్లు వేసి ఆ పిల్లర్లు కిందికి తవ్వడం వల్ల కూడా పక్కన ఏదైతే ఇల్లులు ఉంటాయో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పునాదులు కదులుతూ ఉంటాయి, కదిలితే వాళ్ళకి ఇబ్బంది. సో ఆ సెల్లర్లో కూడా అంత లోతుగా తవ్వి ఆ పిల్లర్లు వేయడము, 7-8 అంతస్తులు లేపడము, అట్లా ఈ అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా 7-8 అంతస్తులు అక్రమంగా లేపుతున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. స్థలం సామర్థ్యానికి మించి భారం పడటంతో భవనాల పటిష్టత పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ఏదైతే ఉందో అదంతా ఆ భవనాల పటిష్టత పూర్తిగా దెబ్బతింటుందని చెప్పేసి ఏవి రంగనాథ్ గారు అంటున్నారు, హైడ్రా కమిషనర్. ఇది మిగతా వార్త 2వ పేజీలో ఉంది. 2వ పేజీకి వెళ్దాం ఇప్పుడు మనం. హైదరాబాద్లో హైడ్రా కొరడ. ప్రత్యామ్నాయ చర్యలు, ప్రజా భద్రతే ప్రథమం. ప్రమాదకరంగా మారిన ఇతర భవనాలపై స్థానికులు అందించిన ఫిర్యాదుల మేరకు హైడ్రా, సిజిసి, సిఎంసి సంయుక్తంగా రంగంలోకి దిగాయి. చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లు మరియు నివాసాలకు ఎలాంటి నష్టం
వాటిల్లకుండా ముందస్తుగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయించారు. కూల్చివేత పనుల్లో ఎలాంటి తొందరపాటు లేకుండా పద్ధతులతో అత్యంత సాంకేతిక పద్ధతులతో భవనాలను తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ మీడియాకు వివరించారు. ప్రజల ప్రాణాలను హరించే అక్రమ కట్టడాలపై ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని యంత్రాంగం గట్టి సంకేతాలు పంపుతుంది. ప్రమాదకర భవనాల గుర్తింపు మరియు తొలగింపు ప్రక్రియలో పౌరులు యంత్రాంగానికి ఏ విధంగా సహకరించాలి అని చెప్పేసి మన ఇది ఒక వార్త. అయితే ఇక్కడ ఎవరైతే ఈ పాత శిథిలాలు, ఈ పెచ్చులు ఊడిపోతున్న ఇల్లులు, ఫిల్లర్లు కూలిపోతున్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూలగొట్టేస్తారంట, నేలమట్టం చేస్తారు. అయితే ఇక్కడ అందులో ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపిస్తారు. అయితే అందులో ఉన్న వాళ్ళందరినీ ఒక సురక్షిత ప్రాంతంలోకి పంపించి వాళ్ళని ఖాళీ చేయిస్తారు. ఖాళీ చేయించిన తర్వాత ఆ బిల్డింగ్లు కూడా ఎటువంటి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లకు కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని అక్కడికక్కడికే నేలమట్టం చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఈ హైడ్రా అధికారులు. సో ఇలాంటి బిల్డింగ్లు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. నిజానికి అంత తక్కువ స్థలంలో అంత పెద్ద బిల్డింగ్లు కట్టడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పుడు కొత్తలో ఉన్నప్పుడు ఓకే, ఒక 5 ఇయర్స్ తర్వాత, ఒక 10 ఇయర్స్ తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేము. అయినా కానీ అలాంటి పర్మిషన్లు తీసుకుని అది ఎంత పర్మిషన్ తీసుకుంటామో అంతే కట్టుకోవాలి మనం. 2 అంతస్తులకే బిల్డింగ్ మనం పర్మిషన్ తీసుకున్నప్పుడు 2 అంతస్తులే కట్టుకోవాలి. 7 అంతస్తులు, 8 అంతస్తులు కట్టి ఇంతమంది ప్రాణాలు పోగొట్టడం ఏంది అవసరమా? ఒకసారి ఆలోచించాలి మీరు కూడా. ఈ అధికారులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ఒక మంచి పని అది. ఎందుకంటే ప్రజలకు అవసరం వచ్చేది, ప్రాణ నష్టం జరగకుండా చేస్తున్నారు కాబట్టి మీ అందరిని హైడ్రాని కూడా మనము సమర్థించాల్సిన అవసరం ఇప్పుడు. ఇది మన భారత శక్తిలో వచ్చిన న్యూస్.